వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి టాపిక్ ఏంటంటే జేఈ మెయిన్స్ ఏదైతే మనకి సెషన్ 1లో జరిగినటువంటి ఎగ్జామ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్కి సంబంధించినటువంటిది వీడియో నేను ఇప్పుడు వరకు చేయలేదు. ఎందుకంటే ఒక్కొక్క షిఫ్ట్ మనం అనాలిసిస్ చేసే అంత అవసరం ఉండదు. ఎందుకంటే పేపర్ మళ్ళీ దాన్ని అనవసరంగా యాంగ్జైటీని పెంచడం, కొత్తగా రాసే వాళ్ళకి మళ్ళీ అదొక రకమైనటువంటి ఒక భయాన్ని కలగజేస్తాం. కాబట్టి రాసి ఫ్యూచర్లో రాయబోయే విద్యార్థులను కూడా కొంత ఒక క్లారిటీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. సమయభావం కూడా ఎక్కువగా నాకు లేకపోవడం వల్ల నేను జనరల్గా జేఈ మెయిన్స్లో ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు నేను మాట్లాడలేదు. సో ఈరోజు ఓవరాల్గా ఇంకా రిజల్ట్ మనకి జేఈ మెయిన్స్ ఏదైతే మనకి సెషన్ 1లో జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో రిజల్ట్ ఆల్మోస్ట్ మనకి ఫిబ్రవరి 12th అని చెప్తున్నారు. సో అంటే ఇంకొక 2 డేస్లో మనకి రిజల్ట్ వస్తుంది. కాబట్టి సో అప్రాక్సిమేట్గా, ఎందుకంటే చాలామంది విద్యార్థులు లైవ్లో కానీ లేకపోతే వేరే అడుగుతున్నారు కాబట్టి ఒక ఐడియాని నేను మీకు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను అంటే ఎగ్జామ్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ షిఫ్ట్లో ఎన్ని మార్కులు వస్తే ఏ స్కోర్ రావచ్చు, లేకపోతే ఎంత ర్యాంక్ రావచ్చు అన్నది ఒక ఐడియా నేను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే జేఈ మెయిన్స్ ఏదైతే మనకి సెషన్ 1 ఏదైతే ఉందో జనవరి 22వ తారీఖున కానీ 23 కానీ 24, 28, 29 సో ఈ 5 రోజులు మనకి ఏదైతే మనకి జరిగినాయో ఆల్మోస్ట్ తర్వాత రోజు జరిగింది పేపర్ 2 అనుకోండి. ఓవరాల్గా 12 షిఫ్ట్స్ జరిగినాయి. సో ఈ షిఫ్ట్స్ జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో పేపర్ వైజ్ ఓవరాల్గా చెప్పినట్టయితే 2024కి 25కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటేనండి, 2024లో బాగా అబ్నార్మల్గా డిఫరెన్సెస్ ఎక్కువ వచ్చినాయంటే యాక్చువల్గా కొంచెం ఎర్రర్స్ కానీ లేకపోతే అబ్నార్మల్గా పేపర్లో ఉన్న టఫ్నెస్ కానీ చాలా డిఫరెన్స్లు బాగా ఎక్కువ వచ్చినాయి. మోస్ట్ అన్ప్రెడిక్టెడ్గా రావడం జరిగిందండి యాక్చువల్గా కొంత. బట్ ప్రాబబ్లీ ఈసారి అంత మేజర్ చేంజెస్ నేనైతే పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. వచ్చినాయి కానీ పెద్ద అంతగా రాలా. ఏదో కొన్ని పేపర్స్లో చాలా వరకు సిమిలర్ టఫ్నెస్ని అండ్ మెయింటైన్ చేశారు. ఎక్సెప్ట్ ఏదో 1 or 2 డేట్ తప్ప మోస్ట్లీ 28th జనవరి ఒకటే కొంచెం టఫ్గా ఇచ్చాడు, 29th మళ్ళీ ఈజీగా ఇచ్చాడు. సో అట్లా తప్ప పెద్దగా అంత మేజర్ చేంజ్ అనేది మనకి 2024లో జరిగినట్టుగా అంత పెద్దగా మేజర్ అయితే జరగలేదు. సెషన్ 1లో మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థుల సంఖ్య 13.8 లక్షలు. అంటే ఆల్మోస్ట్ మీకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్లయితే కొంచెం నెంబర్ ఎక్కువేనండి అది. సెషన్ 2లో కూడా మీకు కొత్త స్టూడెంట్స్ చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఓవరాల్గా 15 లక్షలు దాటే అవకాశం ఉంది రఫ్గా. సో ఎవ్రీ ఇయర్ కూడా జేఈ కాంపిటీషన్ అలాగే నీట్ కూడా పెరుగుతుంది కాబట్టి దాంట్లో భాగంగానే పెరుగుతుంది. బట్ 2023 నుంచి 24 అబ్నార్మల్గా పెరిగింది కాంపిటీషన్. 24 ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ యాజ్ కంపేర్డ్ టు ద 23లో మీకు 9 లక్షలు 8.5 లక్షలు రాస్తే ఒకేసారి 14 లక్షలు వెళ్ళిపోయింది అది. సో ఈసారి మోరల్లెస్ 24కి 25కి పెద్దగా డిఫరెన్స్ ఎక్కువ లేదు. మోరల్లెస్ అదే కాంపిటీషన్ 15 లక్షలు అనుకుందాం అప్రాక్సిమేట్గా. ఒక్కొక్క పర్సంటేజ్కి జనరల్గా ఒక 15,000 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది అప్రాక్సిమేట్గా. సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి విధానం. జనరల్గా ఓపెన్ కేటగిరీ అనుకున్నట్లయితే ఆల్రెడీ నేను చాలా సందర్భాల్లో చెప్తాను కాబట్టి 98 కూడా సీట్ వచ్చే అవకాశాలు లేవండి. 99 దాటినా కూడా చాలా కాలేజీలో కంప్యూటర్ సైన్స్ మంచి కాలేజీలో రావట్లా. ఈవెన్ మీకు ఎక్కడో మీకు సిలిసర్ వెళ్ళినా లేకపోతే అగర్తల వెళ్ళినా కూడా ఈవెన్ రావట్లా. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. 99 కూడా రావట్లేదు అక్కడ. ఎందుకంటే 99 అంటేనే 15,000 16,000 ర్యాంక్ వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం కూడా. సో ఎనీవే రాంగ్. ఇప్పుడు ప్రస్తుతానికి అనాలిసిస్ అది సపరేట్గా చెప్తాను నేను. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ మార్క్స్ వస్తే మనకు జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవకాశం ఉంది. 99 రావాలంటే ఎంత రావాలి, 98 రావాలంటే ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది షిఫ్ట్ వైజ్, 97 కానీ 95 కానీ చెప్తాను నేను క్వాలిఫై. సో ఓవరాల్గా చూసినట్లయితే మీకు జనవరి 26ని జనరల్గా మోడరేట్గా ఉందండి. డిఫికల్టీ లెవెల్ కొంచెం మోడరేట్ కంటే కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. డెఫినెట్గా మ్యాథ్స్ అనేది ఎప్పుడు కూడా అంటే ఓవరాల్ గుర్తుపెట్టుకోండి, జేఈ మెయిన్స్ ఇప్పుడే కదండి, లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఫ్యూచర్లో కూడా మ్యాథ్స్ మోర్ ఆర్ లెస్ ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ద షిఫ్ట్స్లో లెంగ్తీగా ఇస్తారండి పేపర్. ఇట్స్ నాట్ ఎ టఫ్, ఇట్ ఇస్ ఎ లెంగ్తీ. ఫిజిక్స్ వచ్చేటప్పటికి కొంచెం కంబైన్డ్ మిక్సర్ ఉంటుందండి. కొంత ఫార్ములా బేస్డ్ ఉంటుంది, కొంత కాన్సెప్చువల్ బేస్డ్ ఉంటుంది. కెమిస్ట్రీ ఎప్పుడు కూడా ఎన్సీఆర్టీ కాన్సెప్ట్సే ఉంటాయండి. ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ ది క్వశ్చన్స్ వరకు కూడా కొంత ట్రిక్కీగా ఉన్న మోర్ ఆర్ లెస్ ఎన్సీఆర్టీస్ బాగా చదివిన వ్యక్తులకు మోర్ ఆర్ లెస్ చేసే విధంగానే ఉంటాయి. బట్ ఒక్కోసారి ఇనార్గానిక్ కెమిస్ట్రీ వెయిటేజ్ ఎక్కువ ఉండొచ్చు, ఇనార్గానిక్ కెమిస్ట్రీ వెయిటేజ్ ఎక్కువ ఉండొచ్చు. అక్కడ చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి. అదర్వైజ్ పెద్ద సర్ప్రైజులు అయితే ఏమీ మనకి పెద్ద ఎక్కువ ఉండవు. సో అడ్వాన్స్డ్లో సర్ప్రైజులు ఉండొచ్చు, బట్ మెయిన్స్ వరకు నేను చెప్పానండి. జనవరి 22లో మనం చూసుకున్నట్లయితే జనరల్గా మ్యాథ్స్ నేను చెప్పాను కదండి. ఫిజిక్స్ వచ్చి జనరల్గా మ్యాథ్స్తో కంపేర్ చేస్తే మాత్రం ఫిజిక్స్ కొంచెం ఈజీగానే చెప్పొచ్చు. కెమిస్ట్రీ యాజ్ యూజువల్గా ఎన్సీఆర్టీ అది కూడా ఈవెన్గా ఉన్నాయండి. పర్ఫెక్ట్గా బాగానే ఇచ్చాడండి. ఫిజికల్ అండ్ ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ మోరాలెస్ బాగానే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 99.9 మీకు రావాలి అనుకున్నట్లయితే జనరల్గా 99.9 అంటే మీకు A3 హైదరాబాద్ అంటే 99.9 రావాలి. అఫ్కోర్స్ 99.9 అంటే 1500 వెళ్ళిపోద్ది ర్యాంకు. 260 అంటే ఎందుకంటేనంటే ఈసారి మీకు జేఈ మెయిన్స్కి లాస్ట్కి డిఫరెన్స్ ఏంటంటేనంటే
ఈసారి 300 ఇదివరకు వచ్చినంత మందికి రావట్లా. ఎందుకంటే అది అప్పుడు చాయిస్ ఉండేది. ఇప్పుడు 20+5 క్వశ్చన్స్, అప్పుడు 10 ఇచ్చి 5 రాసి మనవాడు కాబట్టి వేరండి. ఇప్పుడు 300 నారాయణ స్టూడెంట్తో ఒక స్టూడెంట్ ఉంది. సో ప్రాబబ్లీ మిగతా స్టూడెంట్స్కి చైతన్యకి అయితే లేదు, మిగతా ఇన్స్టిట్యూట్స్ కూడా పెద్దగా లేవని నేను చెప్పుకోవచ్చు. మేబీ నార్త్ ఇండియాలో ఉన్నట్టు ఉండొచ్చేమో. నాకు ఎక్కువ సమయభావం లేదు కాబట్టి నేను అంత డీప్గా లాస్ట్ ఇయర్ అయితే నేను చాలా డీటెయిల్గా అనాలిసిస్ చేశాను తప్ప చేయలేదు. బట్ అడ్వాన్స్ నేను డీటెయిల్గా చేస్తాను ఈసారి కూడా. సో మెయిన్స్ డిఫరెంట్ షిఫ్ట్స్ కాబట్టి అంత సీరియస్గా నేను ఇది అవ్వలేదు. బట్ ఈసారి ఎందుకంటే చాయిస్ లేదు, అంటే అడ్వాన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాయిస్ లేకపోయినా కూడా ఫుల్గా చేయాలి కదా సార్, 300 రావాలని అనుకోవచ్చు. కానీ బట్ చిన్న మిస్టేక్స్, ఎర్రర్స్ అవి ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఏదైనా ఒకటి 2 క్వశ్చన్స్ క్యాన్సిల్ అవ్వచ్చు. కానీ బట్ 100% ఈజ్ డిఫరెంట్. 300 అవుట్ ఆఫ్ 300 వేరు. 300 అవుట్ ఆఫ్ 300 నారాయణ స్టూడెంట్ అయితే మాత్రం ప్రస్తుతానికి ఒక స్టూడెంట్ అయితే ఉన్నాడు. ప్రాబబ్లీ అన్న మహా ఉంటే ఒక స్టూడెంట్ ఉంటాడేమో, అంతకంటే ఎక్కువ స్టూడెంట్స్ పెద్ద మీరు ఎక్స్పెక్ట్ చేయక్కర్లా. సో ఎందుకంటే పేపర్లో, సో అందువల్లే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్లయితే కట్ ఆఫ్స్ అంటే ఒక 10 మార్కులు తగ్గినా కూడా సేమ్ పర్సెంటేజ్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు 10 క్వశ్చన్లు 5 క్వశ్చన్ చేయాలి కాబట్టి కొంత ఉందండి. పేపర్లో కంపారిజన్లో వచ్చేటప్పటికి మోరాలెస్ లాస్ట్ ఇయర్ పేపర్స్లో ఉన్న ఈజియెస్ట్ పేపర్ కంటే అంత ఈజీ అయితే లేదు. లాస్ట్ ఇయర్ ఎంత టఫ్ ఉందో అంత టఫ్ అయితే లేదు. అదే నేను రఫ్గా మీకు నేను చెప్తానండి. 99.9 అంటే అన్న 260 మార్క్స్ అబవ్ వస్తే ఏదన్నా 265 అలా వచ్చినట్లయితే జనరల్గా వచ్చే అవకాశం ఉంటుందండి. 260 అలా వస్తే 99 రావాలంటే ఫస్ట్ చెప్పింది 99.9 అండి. 99 రావాలనుకున్నట్లయితే 190 మార్క్స్ ఏదైనా వస్తే ఛాన్స్ ఉంటుంది. 97 అనుకుంటే 150 మార్కులు అండి. 95% అంటే 130 మార్కులు రావాలి. క్వాలిఫై అవ్వాలి అనుకుంటే 93% రావాలండి అప్రాక్సిమేట్గా. 93 పాయింట్ లేదా 92 ఆ రేంజ్ రావాలి. 110 మార్కులు వస్తే ఏదైనా 115, 112, 113, 110 ఆ రేంజ్ వస్తే క్వాలిఫై అవుతారండి. ఇది షిఫ్ట్ 1. షిఫ్ట్ 2లో మీరు తీసుకున్నట్లయితే జనరల్గా మీకు 99% రావాలనుకున్నట్లయితే 180 2 మార్కులు అటు ఇటు అండి. 98 కావాలనుకున్నట్లయితే 160కి ఒక 2 మార్క్స్ అటు ఇటు వేసుకోండి. 95 కావాలనుకుంటే 120కి ఒక 2 మార్కులు అటు 2 మార్కులు ఇటు వేసుకోండి. 93% అంటే క్వాలిఫైయింగ్ అనుకోండి. 105, 102, 103, 104, 106 ఆ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుందండి. జనవరి 23 అనే పేపర్ నేను అబ్జర్వ్ చేసినట్లయితే మోడరేట్లీ డిఫికల్ట్ లెవెల్ అనుకోండి. ఇది కోర్స్ మ్యాథ్స్ డెఫినెట్గా ఛాలెంజింగ్ ఉందండి పాత ఆటల కంటే 23వ తారీఖుని. కెమిస్ట్రీ పెద్ద సర్ప్రైజ్ ఏం లేదండి, మామూలుగానే ఉంది. షిఫ్ట్ 1 మీరు చూసినట్లయితే 99.9 కావాలనుకున్నట్లయితే మోరార్లెస్ అంతేనండి. 260, 265 రేంజ్ వస్తే 99.9 వచ్చేస్తుంది. 99 మీకు కావాలనుకున్నట్లయితే జనరల్గా 190 అండి. మోరార్లెస్ ఇంచుమించు 192 ఆ రేంజ్. 98 తీసుకున్నట్లయితే 170, 172, 171 అలా. 95 తీసుకున్నట్లయితే 128, 129 ఆ రేంజ్. 93 మీరు తీసుకున్నట్లయితే ప్రాబబ్లీ 112, 113, 114 ఆ రేంజ్ క్వాలిఫై అవ్వాలంటే. షిఫ్ట్ 2 తీసుకుంటే జనవరి 23వ తారీఖున షిఫ్ట్ 2 తీసుకుంటే 99.999 రావాలంటే మాత్రం ఇది కొంచెం పేపర్ కొంచెం టఫ్గా ఉంది కాబట్టి మేబీ కొంచెం మార్కులు తగ్గినా కూడా మీకు 255 ఆరు దాటిన 250 వచ్చినా కూడా 99.9 వచ్చే అవకాశం ఉంది. 99, 180 అనుకోండి రఫ్గా ఒక 2 మార్క్స్ అటు ఇటు 178 అవ్వచ్చు, 182 అవ్వచ్చు. 95 తీసుకున్నట్లయితే 120 మార్క్స్ వచ్చితే ఛాన్సెస్ ఉన్నాయండి. క్వాలిఫై 93 కాబట్టి రఫ్గా 108, 107 ఆ రేంజ్ ఆఫ్ అనుకోవచ్చు. సో అట్లాగే జనవరి 24న మీరు షిఫ్ట్ 1 తీసుకున్నట్లయితే 99.9 రావాలి అనుకున్నట్లయితే జనరల్గా మ్యాథ్స్ కొంచెం మోరార్లెస్ మేనేజ్ చేసేలాగా ఉందండి. ఫిజిక్స్ కొంచెం సింపుల్గానే ఉంది. కెమిస్ట్రీ ఒకటి కొంచెం ట్రిక్కీగా ఉన్న పేపర్ ఏదైనా ఉందంటే ఇది కొంచెం ట్రిక్కీగా ఉందండి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 99కి వస్తే 180కి రావాలండి. 99.9 అనుకున్నట్లయితే అంతేనండి, 250 మోరార్లెస్ అట్లా ఉంటే సరిపోతుంది. 98 అంటే 160 రావాలండి. 160 సరిపోతుంది ఇది. సో 95 మీరు తీసుకున్నట్లయితే 118, 117 అలాగ వస్తుంది. 93 అంటే 100 మార్కులు వేసుకుంటారు రఫ్గా. షిఫ్ట్ 2 మీరు చూసుకున్నట్లయితే 24వ తారీఖున షిఫ్ట్ 1కే మోరార్లెస్ అలాగే ఉంటుందండి. 185 ఉంటే 185 అలా రేంజ్ ఉంటే 99 వస్తుంది. 98 అయితే 165, 97 అయితే 145, 95 అయితే 120, 125 ఉంటుంది. జనవరి 28 షిఫ్ట్ 1 హార్డెస్ట్ మోస్ట్ ఛాలెంజింగ్ అనుకున్న వాటిలో షిఫ్ట్లో చూసుకున్నట్లయితే ఫిజిక్స్ డిఫికల్ట్గానే ఉంది. కెమిస్ట్రీ ఎన్సీఆర్టీలో ఉన్నది కానీ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ పడ్డాయి. సో కొంత అవుట్ ఆఫ్ సిలబస్ పడ్డాయండి. కొంత అది ఒకటి ఉందండి, ట్రిక్కీనెస్ ఉందండి 28 షిఫ్ట్ 1. సో 99.9 అనుకుంటే కొంచెం తక్కువ మార్కులు వచ్చినా కూడా 99.9 వచ్చేస్తాను. 240, 235, 240, 245 వేసుకుంటారు. 99 అనుకున్నట్లయితే 160 కూడా వచ్చేసే అవకాశం ఉంటుందండి. 165, 98 అనుకున్నట్లయితే ప్రాబబ్లీ 145 అలా వేసుకోండి. 142, 143, 95 వేసుకుంటే 100. క్వాలిఫై మార్క్స్ ఈవెన్ 90 వచ్చినా కూడా క్వాలిఫై అయిపోవచ్చు ఈ పేపర్ అయితే మాత్రం. 90, 92, 93 ఆ రేంజ్ కూడా క్వాలిఫై అయిపోతారు. షిఫ్ట్ 2 తీసుకుంటే జనవరి 28ని జనరల్గా 99 తీసుకున్నట్లయితే 170 అటు ఇటుగానండి. 98 అయితే 150, 95 అయితే 105, 93 అయితే మోరార్లెస్ ఒక 93, 94 అయితే క్వాలిఫై అయిపోతారండి మీరు. అట్లాగే జనవరి 29 కొంచెం ఈజీ షిఫ్ట్ అనుకోండి. షిఫ్ట్ 1 తీసుకున్నట్లయితే మీకు 99 అనుకున్నట్లయితే ప్రాబబ్లీ 190 వచ్చేయాలండి. ఇది 190 దాటవలసి ఉంటుంది. 190 దాటారు కొంచెం, 190 రేంజ్. 98 తీసుకున్నట్లయితే 175 అలాగా ఉన్నాయి. 170, 175, 95 మీరు తీసుకున్నట్లయితే 125 ఇంచుమించుగానండి. 2-3 మార్క్స్ అలా 5 మార్క్స్ అటు ఇటు. 93 అయితే 100 కూడా
మేబీ కొంచెం ఈజీ ఉంది కాబట్టి 102, 103 అంతవరకు. షిఫ్ట్ 2 తీసుకున్నట్లయితే 99కి యాజ్ ఇట్ ఈస్ అంటే ప్రాబబ్లీ 188, 189 అనేది కూడా కొంచెం ఈజీగానే ఉంది మోడరేట్లీ. 29 2 షిఫ్ట్లు అలాగ ఉన్నాయి. షిఫ్ట్ 1 కొంచెం ఈజీ ఎక్కువ, ఇది కొంచెం తక్కువ. 98 తీసుకున్నట్లయితే 167 సంథింగ్ అలా వేసుకోండి. 93 అనుకున్నట్లయితే ప్రాబబ్లీ 102, 103, 104 వేసుకోండి క్వాలిఫై అవ్వాలంటే. 95% అనుకున్నట్లయితే 128, 127 ఆ రేంజ్ తీసుకోండి. ఆఫ్ కోర్స్ మల్టీ స్టెప్ మ్యాథ్స్ కొంచెం ఛాలెంజింగ్గానే ఉందంటే షిఫ్ట్ 2లో, మిగతా ఈజీగా ఉన్నప్పటికీ, బట్ ఓవరాల్గా అట్లా మీకు అనిపించవచ్చు. సబ్జెక్ట్ వైజ్ మీకు ఏదైనా పర్సంటేజ్ రావాలి అనుకున్నట్లయితే జనరల్గా ఒక 80 మార్క్స్ వస్తే 99.5 వచ్చేస్తాను కెమిస్ట్రీ సబ్జెక్ట్ వైజ్ పర్సంటేజ్. మ్యాథ్స్ తక్కువ కూడా ఎక్కువ పర్సంటేజ్ వస్తుందండి. 70 మార్క్స్ వచ్చినా కూడా 99 దాటేస్తుంది. 99.5 వచ్చినా 4 వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఫిజిక్స్ ఒక 90 దాటితే 99.4, 99.3, 99.1 ఆ రేంజ్ రావచ్చండి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు జనరల్గా అంటే 275 to 300 మార్క్స్ వచ్చినట్లయితే 99.9 లాస్ట్ ఇయర్, అదే 285కి మీకు 99.98 వచ్చింది లాస్ట్ ఇయర్. సో ప్రాబబుల్లీ ఇప్పుడు 285 అక్కడ 275కి వచ్చేస్తుంది. 99.99 ఆర్ అదే 98 వస్తుంది. సో 275 అట్లాగే 90 మిగిలిన 200 అనుకుంటే ఇది డిఫరెన్స్ ఆల్రెడీ చెప్పాను. ఓవరాల్గా అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇన్ జనరల్గా 90 మార్క్స్ నుంచి 110 బాగా ఈజీగా ఉన్న షిఫ్ట్ 120. ఓపెన్ కేటగిరీ క్వాలిఫై అవ్వాలనుకున్నట్లయితే జనరల్గా టఫ్గా ఉన్న పేపర్ ఏదైతే మనం అనుకున్నామో అది 85, 90 వేసుకోండి రఫ్గా. ఆ రేంజ్ క్వాలిఫై అవుతారు. హయ్యర్ సైడ్ బాగా ఈజీగా ఉన్న షిఫ్ట్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది ప్రాబబ్లీ 110, 108 ఆ రేంజ్ ఆఫ్ స్కోర్ వేసుకోండి. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే స్కోర్స్ చూసుకుని లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సేమ్ పేపర్, అప్పుడున్నంత ఈజీ పేపర్ ఇప్పుడు లేదు, అప్పుడున్న టఫ్ పేపర్ ఇప్పుడు లేదు. చాయిస్ లేదు కాబట్టి ప్రాబబ్లీ ఒక 10 మార్క్స్ తక్కువ వచ్చినప్పటికీ కూడా సిమిలర్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉన్న కొన్ని షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ 99.9 అదేదైతే ఉందో కొన్ని చాలా షిఫ్ట్స్ వరకు కూడా మీకు 275 కూడా వచ్చే అవకాశం ఉందండి. మేబీ 28ని కొంచెం పెరగాలి, మిగతా సరిపోతుంది. ఎందుకంటేనంటే 300 కూడా రాలేదు. నేను చెప్పాను కదా మీకు ఎక్కువ మంది లేరంట చాయిస్ ఉండడం వల్ల. సరే వాట్ ఎవర్ ద రీజన్స్ అది. సో మరి అంత అదారీ పడక్కర్లేదు. లాస్ట్ ఇయర్ అంతా డిజాస్టర్స్ కింద అయితే ఉంటుంది, కానీ లాస్ట్ ఇయర్ మరీ డిజాస్టర్స్గా ఉన్నాయి, ఎక్కువ ఎర్రర్స్ చాలా ఉన్నాయండి. అంత ఉండకపోవచ్చు, మామూలుగా నార్మల్గానే ఉందనే చెప్పొచ్చు. బట్ ఎన్నో సందర్భాల్లో నేను చెప్తున్నానంటే మళ్ళీ ప్రూవ్ అయింది. దయచేసి మీరు ఎక్కువ పుస్తకాలు కాకుండా ఎన్సీఆర్టీ బాగా చదువుకోండి, కెమిస్ట్రీ సరిపోతుందని చెప్తాను. ఈసారి కూడా మీకు ఎన్సీఆర్టీకి మోరార్లెస్ కొంచెం అటు ఇటుగా అదే కాన్సెప్ట్స్ మీద కొంచెం ఎక్స్టెండ్ చేసి అప్లికేషన్ పర్స్పెక్టివ్లో ఏమన్నా ఒక 2-3 క్వశ్చన్ టఫ్ అయితే ఇచ్చాడు తప్ప, బట్ మోరార్లెస్ ఎన్సీఆర్టీ రిస్ట్రిక్ట్ అయితే మ్యాథ్స్ డెఫినెట్గా లెంగ్తీగానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ అలా ఉంది, బిఫోర్ లాస్ట్ ఇయర్ మ్యాథ్స్ కొంచెం లెంగ్తీగా. క్యాలిక్యులేషన్స్ మల్టీ స్టెప్ ప్రాసెస్లు ఉంటాయండి. ఇవన్నీ ఒక స్టెప్తో రావు, 2-3 స్టెప్లు. ఫిజిక్స్ మాత్రం సింగిల్ స్టెప్తో వచ్చినాయి, కొన్ని కాన్సెప్చువల్గా ఉండటం జరిగిందండి. సో మెయిన్స్ ప్రిపరేషన్లో చాలా కోచింగ్ సెంటర్స్ చేసే తప్పు ఏంటంటే చాలా తప్పండి. బ్లండర్ మిస్టేక్ ఏంటంటే అనవసరమైనటువంటి ఎక్స్ట్రా పుస్తకాలు ఎక్స్ట్రాలు చెప్పి స్టూడెంట్స్ మొత్తం జీవితాలను నాశనం చేసింది ఎవరు అంటే ఈ కోచింగ్ సెంటర్లే. చక్కగా మెయిన్స్ చదువుకుంటే మెయిన్స్ చక్కగా వచ్చే అవకాశం ఉన్నటువంటి పేపర్స్ అండి ఇవన్నీ కూడా. అన్నెసరీగా మీ పేరెంట్స్ కూడా సరిగా అవగాహన లేక ఎక్కువ పుస్తకాలు చదివితేనో, ఎక్కువ నోట్స్లు చదివితేనో, లేకపోతే ఎక్కువ మెటీరియల్ చదివితేనో, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనో ర్యాంకులు వస్తాయని అనవసరమైన చదివి రివిజన్కి సరైన టైం లేక కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ ఆన్సర్స్ పెట్టేసి మొత్తం పోగొట్టేసుకుంటారు పాపం పిల్లలు. అన్ని రాంగ్ ఆన్సర్లే. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. చేతులారా చేసుకున్నట్టండి పాపం. అంతా కష్టపడి 2 years కష్టపడి, లేకపోతే 3 years 4 years కష్టపడి చివరికి ర్యాంక్ రాకపోవడానికి కారణం ఏంటంటే సరైనటువంటి ప్లానింగ్ గైడెన్స్ లేకపోవడమే. మీరు ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలంటేనండి చదవడానికి కోచింగ్ సెంటర్ కాదండి, గైడెన్స్ ఇచ్చి దగ్గరికి వెళ్ళండి ఫస్ట్. అసలు ఫ్యూచర్లో ఓన్లీ సెల్ఫ్గా లైబ్రరీలు పెట్టినట్టుగా ఒక అపార్ట్మెంట్ ఏదో తీసుకుని సెల్ఫ్గా చదువుకుంటారు పుస్తకాలు ఇచ్చేసి ఓన్లీ గైడెన్స్ చేస్తే ర్యాంకులు వచ్చేస్తాయండి. అసలు ఎవడన్నా పెట్టాలంటే ఇది స్టార్టప్ పెట్టుకోవాలి. నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఫ్యూచర్లో నాకు తెలీదు ఇలాంటి అంటే నాకు ఐడియాలు అయితే ఉంటాయి, కానీ ఇవన్నీ చేయాలంటే ప్రాక్టికల్గా చాలా ఇష్యూస్ ఉంటాయనుకుంటా నాకు చేయడానికి. అంటే ఏం లేదండి, జస్ట్ ఒక 200 మంది కెపాసిటీ సరిపడా తీసుకుని మంచి ఏసీ రూమ్స్ అది పెట్టి కూర్చోబెట్టి అక్కడికి ఆన్లైన్లో ఎడ్యుకేషన్ ఇచ్చేసి జస్ట్ గైడెన్స్ ఇచ్చేయాలి 4 రోజుకోసారి 3 రోజుకోసారి. మరి ఇది ఇలా చదవాలి అలా చదవాలని చెప్పి అందరినీ కూర్చోబెట్టి గైడెన్స్ ఇస్తే చదివేసి ర్యాంకులు కొట్టేయగలరండి మన వాళ్ళు. అన్నెసరీ పాఠాలు, అన్నెసరీ లెక్చర్స్, అన్నెసరీ టైం వేస్ట్ చేసి కోచింగ్ సెంటర్సే చేతులారా వీళ్ళకి ర్యాంకులు రాకుండా నాశనం చేసేస్తున్నారు. అంటే కొంతమంది చదవరో లేజీగా ఉంటారు, వాడికి అర్థం కాదు, కాన్సెప్ట్స్ ఏమి ఉండవు, సరిగ్గా ఫౌండేషన్లో లేరు, చెప్పిన ఉపయోగం లేదు, గైడెన్స్ ఇచ్చినా తీసుకోరు, సీరియస్గా తీసుకోరు. అది వేరే బ్యాచ్ అంటే దానికి ఎవడో ఏం చేయడు, నేను కాదు కదా ఎవడో ఏం చేయడు. బట్ కొంతమంది ర్యాంక్ కొట్టగల కెపాసిటీ ఉండి, రోజుకి 12 గంటలు చదవగల కెపాసిటీ ఉండి, హార్డ్ వర్క్ చేసినా కూడా పాపం కొంతమందికి ర్యాంకులు రాకపోవడానికి గైడెన్స్ ప్రాబ్లం అండి.
ఎందుకంటేనంటే ర్యాంకు రావాలి అంటే టీచరు మీకు చెప్పి టీచర్స్ ఎవడో కూడా ర్యాంక్ కొట్టినాడు కాదు. వాడు పూణే ఇన్స్టిట్యూట్లో ఉన్న డీనో ప్రిన్సిపల్ వచ్చి గైడ్ చేస్తాడంటే వాడు ర్యాంక్ కొట్టలేదు. టీచర్ సబ్జెక్ట్ చెప్తే ఫిజిక్స్ చెప్పడం, కెమిస్ట్రీని మ్యాథ్స్ని గైడ్ చేయలేడు. మూడిట్లు కలిపి అవగాహన ఉన్నటువంటి వాడు గైడ్ చేసి కెపాసిటీ ఉన్నవాడు టైం స్పెండ్ చేయరు. ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఇందులో. సో అందువల్ల ఏంటంటే నేను అంటే ఈ మధ్యకాలంలో నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తే చేయగలరు వాళ్ళు. ఎక్కువ చదివేసి ఎక్కువ ప్రాక్టీస్ చేసేసి పోగొట్టేసుకున్నారంటే మైనస్లో పోయి అంతే. అంటే ఇంకా మీకు నేను పబ్లిక్గా పచ్చిగా చెప్పాలంటే అది క్లియర్గా నేను చెప్పగలను మీకు. సో ఎనీవే అది నేను సపరేట్గా ఎప్పుడైనా నేను మాట్లాడతాను. అట్లాగే ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఎన్ని మార్కులు ఇచ్చాడు చాప్టర్ వైజ్ అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. ప్రాబుల్ అది కూడా వినండి. దీని తర్వాత ప్రాబుల్ ఇది ఈరోజు మీకు టెలికాస్ట్ అవుతుంది. సో అది కూడా నేను చెప్తాను. ప్రాబుల్ రేపు లేకపోతే ఎల్లుండో మీకు అది కూడా నేను చెప్తాను. అది కూడా అంటే ఎగ్జాక్ట్గా అన్ని షిఫ్ట్లో ఒకే రకమైనటువంటి వెయిటేజ్ రాదండి, బట్ అప్రాక్సిమేట్గా నేను కొంత ఐడియా చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా, 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.